గుడ్ మార్నింగ్ అందరికీ. దేవుని అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ఉదయకాలపు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి ఉదయం మనల్ని తన వాక్యం ద్వారా, అలాగే ఆ, తన తన దేవుడు తన ప్రజల జీవితాల్లో చేసిన కార్యాల ద్వారా, వారి వారి సాక్ష్యాల ద్వారా, అనుభవ సాక్ష్యాల ద్వారా మనల్ని సేద తీరుస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఉన్న దేవాది దేవునికి ఎంతైనా వందనస్తులం. మంచిది. ఆ, ఈ ఉదయకాలపు ఆ, ఆ, అందరూ వేచి చూస్తున్న ఈ టాపిక్ క్యాన్సర్. క్యాన్సర్ యాజ్ అ మెటబాలిక్ డిసీజ్. అసలు ఏమిటి క్యాన్సర్ అంటే ఏమిటి అనేది ఆ, తరతరాలుగా, గత దశాబ్దాలుగా ఆ, అడుగుతూ చాలా మంది పరిశోధకులు, చాలా మంది ఆ, జిజ్ఞాస కలిగిన వారు అడుగుతూ వస్తున్న ప్రశ్న క్యాన్సర్ అంటే ఏమిటి. అలాగే వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో ఉన్న ఆ, సంస్థలు ఇవన్నీ కూడా చాలా ఆ, ధన ధనాన్ని, ప్రయాసను వెచ్చించి ఆ ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి చాలా ఆ, ఆ, ధనాన్ని వెచ్చించారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు క్యాన్సర్ ఏమిటి? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత, క్యాన్సర్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత, క్యాన్సర్ మీద కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాన్సర్ మీద ఖర్చు చేస్తున్న తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం లభించిందా అంటే ఆ చాలా అంటే నిరాశపూరితమైన సమాధానమే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో క్యాన్సర్ అంటే ఏమిటి అనేది మనం కొంచెం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంతకు ముందు మొట్టమొదటి నుంచి క్యాన్సర్ గురించి చెప్పే వాళ్ళందరూ ఆ, క్యాన్సర్ గురించి ఇచ్చిన ఒక అంటే పిక్చర్ ఏమిటి అంటే అది జెనెటిక్ డిసీజ్. అది మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే జన్యువులే క్యాన్సర్ యొక్క, లేకపోతే ఈ వ్యాధులు రావడమా రాకపోవడం అనేది జన్యువులు నిర్ధారిస్తాయి. ఇప్పుడు ఆ జన్యువుల మీద మనకు ఎటువంటి కంట్రోల్ లేదు, మనం నియంత్రణ లేదు. కాబట్టి ఇదేంటంటే ఒకవేళ ఇదే ఒక జస్ట్ ఒక క్యాన్సర్ రావడమా రాకపోవడం అనేది ఇట్స్ కాయిన్ టాస్ లాంటిది అన్నట్టుగా, అంటే ఇటువంటి మాటల్లో చెప్పకపోయినప్పటికీ ఆ చాలా ఆ, అంటే ద- నిజంగా అంటే క్యాన్సర్ డాక్టర్లు కానీ చాలా మంది కూడా మనం చేయాల్సినంత చేస్తూ ఉన్నాం, ఆపై దేవుడు చేయాల్సిన పని అని చెప్పే మాట ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగే స్థలాల్లో తరచుగా వినపడుతూ ఉంటుంది. సో అసలు ఇది అంటే ఒకవేళ ఏదైనా వ్యాధి గురించి, లేకపోతే వ్యాధిని మనం దాని యొక్క చికిత్స మొదలెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే చికిత్స మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యాధి గురించిన అవగాహన మనందరికీ ఉండి తీరాలి. అట్లీస్ట్ మనందరికీ అంత అవగాహన లేకపోయినా అట్లీస్ట్ దాన్ని ట్రీట్ చేసే, లేకపోతే దాన్ని చికిత్స చేసే డాక్టర్లకు కానీ, ఆ యొక్క ప్రొఫెషనల్స్ కానీ తప్పకుండా ఉండాలి కదా. సో అలా కాకుండా అది కాదు, క్యాన్సర్ అనేది మన శరీరంలో పుట్టిన ఒక 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 శత్రువు. ఆ శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ చేయాలి, దానిని నిర్మూలించాలి అని సర్జరీనో, కీమోనో, లేకపోతే రేడియేషన్ ద్వారానో దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించడం అనేది ఈ మధ్య కాలమే కాదు, మొదటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్న మొదటి నుంచి చాలా పరిపాటిగా వస్తున్న చికిత్స విధానం కదా. ఒక సో అన్నిటికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, సో ఇప్పుడు ఒక మనిషికి ఏదన్నా తెలియని రోగం లాంటిది, తెలియని జబ్బులాగా తెలియకుండా వెయిట్ లూజ్ అవ్వడం కానీ, లేకపోతే పెయిన్ రావడం కానీ, తట్టుకోలేనంత ఆ, అంటే విధంగా యొక్క క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం కానీ, ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే డాక్టర్లు చూస్తూ ఇది ఒకవేళ ఇవన్నీ నార్మల్ గా వారి యొక్క అంటే ఆ, వారి అంటే నాలెడ్జ్ లో, అంటే వాళ్ళ నాలెడ్జ్ బేస్ లో అంటే ఆ, ఉన్న డిసీజులన్నిటికీ మందులు దాన్ని అంటే దాన్ని పరిశీలిస్తూ క్లినికల్ గా వాళ్ళు చూస్తున్న సిమ్టమ్స్ కి దాన్ని బట్టి అది ఏ డిసీజ్ అనేది నిర్ధారిస్తూ దాని యొక్క చికిత్స చేయడం జరుగుతుంది. కానీ క్యాన్సర్ అనే విషయం దాదాపుగా అంటే ఇప్పుడు అన్ని విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు, అన్ని చికిత్సలు ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ అనేది ఆ, దాన్ని అంటే క్యాన్సర్ ఏమో అనే అనుమానాన్ని ఇవాళ రేపు దృఢపరిచే ఈ యొక్క టెక్నాలజీ, సాంకేతికత మనకు చాలా వచ్చేసింది.
లేకపోతే అల్ట్రాసౌండ్ కానీ, అల్ట్రాసౌండ్ లో ఈ ట్యూమర్లు గ్రో అవ్వడం కానీ, లేకపోతే ఒకవేళ బ్లడ్ క్యాన్సర్స్ అయితే కనుక దాంట్లో బ్లడ్ టెస్ట్లో కౌంట్స్ తేడా రావడం కానీ, బోన్ మ్యారో లో ఉన్న క్యాన్సర్లు అయితే కనుక, ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన క్యాన్సర్లు అయితే అక్కడ అంటే సాలిడ్ మ్యాస్ ఏమో కనపడకపోయినప్పటికీ దాని యొక్క ఇమ్యూన్ సెల్స్ అంటే ఆ, విభిన్నంగా బిహేవ్ చేయడం, వాటి యొక్క గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉండడం. అలాగే ఒకవేళ సాలిడ్ ట్యూమర్స్ అయితే కనుక ఆ సాలిడ్ ట్యూమర్స్ వివిధ ఆర్గన్స్ లో ఎక్కడో చోట ప్రైమరీ మొట్టమొదటి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వగానే ప్రైమరీ ఎక్కడ ఉంది అనేది చూడడం పరిపాటి చూస్తారు. ఓకే, ఒకవేళ బ్రెస్ట్ లోనా, లివర్ లోనా, లేకపోతే ప్యాంక్రియాస్ లోనా, బ్రెయిన్ లోనా, ఇవన్నీ ఆ, అంటే లేకపోతే ఏదైనా ఆర్గన్స్ లోనా, లంగ్స్ లోనా, ఇవన్నీ చూస్తారు, లేకపోతే బోన్స్ లోనా అని చూడడం జరుగుతుంది. సో ఒకవేళ అనుమానాస్పదమైన ఇది జరిగి ఉన్నప్పుడు దాన్ని బయాప్సీ తీయడం ద్వారా క్యాన్సర్ అని, లేకపోతే దాని యొక్క పాథాలజీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత, లేకపోతే ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఆ తర్వాత పెట్ స్కాన్ తీయడం ద్వారా పెట్ స్కాన్ లో అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందని, అది స్టేజింగ్ ని నిర్ధారించడం జరుగుతుంది. ఒక క్యాన్సర్ స్టేజ్ 1 అంటే గనక ఒక దగ్గర మొదలయ్యి అక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఈ జస్ట్ లోకలైజ్డ్ గా అక్కడ మాత్రమే ఉంటే గనక దాన్ని స్టేజ్ 1 అంటారు. లేకపోతే లోకల్ ఇన్వేజివ్ అయితే ఇంకొంచెం స్ప్రెడ్ అయితే గనక దాన్ని స్టేజ్ 2 అంటారు. ఇంకా ఇంకా స్ప్రెడ్ అయ్యి అంటే లోకల్ ఏరియాలో ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయితే కనుక స్టేజ్ 3 అంటారు. డిస్టెంట్ పార్ట్స్ లో, లేకపోతే ఒక దగ్గర మొదలయ్యి ప్రైమరీ ఇంకో ఇంకో వేరే ఆర్గన్స్ లోనో, లేకపోతే ఒక లివర్ లో మొదలయ్యి లంగ్స్ కి వెళ్ళడమో, లేకపోతే అక్కడి నుంచి బోన్స్ కి వెళ్ళడమో, లేకపోతే బ్రెయిన్ కి వెళ్ళడమో, ఇటువంటివి జరిగితే కనుక దాన్ని స్టేజ్ 4 అంటారు. సో సో ఇవన్నీ కూడా క్యాన్సర్ గురించి, ఇవన్నీ నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మా అందరికీ ఆ, కొద్ది గొప్ప ఈ క్యాన్సర్ యొక్క టెస్టింగ్ కానీ, లేకపోతే ఈ స్టేజింగ్ కానీ, ఇవన్నీ పరిచయం ఉన్న విషయాలే. కానీ మనకు పరిచయం లేని విషయం ఏమిటి అంటే, క్యాన్సర్ అనేది ఎటువంటి వ్యాధి అనేది ఇంతవరకు మానవాళికి కానీ, లేకపోతే మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అంతుపట్టని విషయం. ఓకే, సో చాలా సార్లు అనుకోవడం ఏమిటి అంటే, క్యాన్సర్ ఒకవేళ దానిని సరిగ్గా మనం ఎర్లీ స్టేజ్ లో కనుక చూడగలిగితే దాన్ని ఒక ఉన్న చికిత్సా విధానాల ద్వారా దాన్ని అరికట్టచ్చు అనేది ఒక ఆ, అంటే చాలా ఆ, విరివిగా వినపడుతున్న మాట. సోషల్ మీడియాలో కానీ, సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఫేమస్ డాక్టర్లు, మంచి మంచి క్యాన్సర్ డాక్టర్లు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేయడం, లేకపోతే క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇవాళ రేపు డైట్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే స్మోకింగ్ చేయకపోవడమో, లేకపోతే ఇంకోటో అనేది చాలా స్పష్టంగా మనకు వినపడుతున్న మాటలు ఇవన్నీ. కానీ క్యాన్సర్ అంటే ఏమిటి అనేది ఇంతవరకు దాని యొక్క నిర్వచనం అనేది మనకు అంటే, క్యాన్సర్ ఉన్న లక్షణాలను వివరిస్తాం. ఏంటంటే క్యాన్సర్ లో అది అంటే అన్కంట్రోలబుల్ గా గ్రో అయిపోవడము, లేకపోతే సెల్స్ యూనో అంటే విపరీతంగా మల్టిప్లై అవ్వడము, లేకపోతే మల్టిప్లై అవుతూ గ్రోత్ అంతా కూడా చాలా ఎక్కువగా అంటే ఎక్కువగా ట్యూమర్లు గ్రో అవ్వడము, గ్రో అవుతున్న క్రమంలో మనకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా క్యాన్సర్ తీసుకోవడము, ఇవన్నీ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్, కానీ క్యాన్సర్ యొక్క నిర్వచనం అది కాదు. సో ఈ యొక్క టాక్ యొక్క, లేకపోతే ఈ యొక్క ఈ సిరీస్, ఇది మొట్టమొదటి భాగం. ఇది కొన్ని ఎక్కువ నేను దీంట్లో ప్రతి దాంట్లోనూ ఎక్కువ కవర్ చేయడానికి నేను ప్రయత్నించను. మీకు అర్థం అవ్వడమే ఒక గోల్ గా, లేకపోతే అదే మనకు చాలా ఇంపార్టెంట్ అది. సో దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే కనుక దాని మీద, క్యాన్సర్ మీద కానీ, లేకపోతే ఎటువంటి డిసీజ్ మీదనైనా మనం కొంతవరకు పై చేయి సాధించడానికి, లేకపోతే కొంత కాన్ఫిడెంట్ గా దాన్ని ఆ ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వడానికి మనకు వెసులుబాటు కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను క్యాన్సర్ గురించి ఇక్కడ చెప్తున్నాను కదా అని చెప్పి మొత్తం మీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కానీ, మీ డాక్టర్లు కానీ పక్కన పెట్టమని చెప్పి మేము ఎప్పుడు చెప్పం. అది ఒకవేళ ఇల్నెస్ ని ఫైట్ చేయడం అనేది, లేకపోతే డిసీజ్ ని ఫైట్ చేయడం అనేది, ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. అది ఒక టీమ్ ఎఫర్ట్. అది ఆ టీమ్ లో మీరు ఒక భాగం, ఆ టీమ్ లో మీ డాక్టర్ గారు ఒక భాగం, మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఒక భాగం, మీ ఆంకాలజిస్ట్ ఒక భాగం, అలాగే మీకు కేర్ అందజేసే ప్రతి ఒక్కరూ ఆ టీం మెంబర్లే. అలాగే ఆ టీంలో ఒక అవగాహన కల్పించే ఇంకొకళ్ళు కూడా ఉంటే, ఆ అవగాహన కలిగిన ఒక ఒక మెంబర్ ఉంటే గనక
ద క్యాన్సర్ అవుట్కమ్స్ చాలా వరకు మారే అవకాశం ఉంది అని అంటాం లో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి అవగాహన కల్పించే టీం కూడా అది పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పి మనం చెప్పుకో తప్పదు. సో సరే, క్యాన్సర్ యాజ్ అ మెటబాలిక్ డిసీజ్. ఇంతవరకు మనం చూసింది ఏంటంటే క్యాన్సర్ జెనెటిక్ డిసీజ్ అని, ఒకవేళ జన్యువులు వాటి ఎక్స్ప్రెషన్లను జన్యువులు పనిచేసే తీరులో అవి ఎక్స్ప్రెస్ చేసే తీరులో ఉన్న లోపాల వల్ల జన్యుపరంగా వచ్చే లోపాల వలన వచ్చేది క్యాన్సర్ అని చెప్పి మనం చాలా సార్లు వింటూ ఉన్నాం. అది దట్ ఈస్ ద జెనెటిక్ థియరీ ఆఫ్ క్యాన్సర్, జెనెటిక్ ఆరిజిన్ ఆఫ్ క్యాన్సర్ అనేది అదొక దట్ ఈస్ వన్ థియరీ. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం బాడీని మనం చూసినప్పుడు ప్రతి సెల్ని ప్రతి కణాన్ని మనం పరిశీలిస్తే గనక ప్రతి కణంలో ఎప్పుడు మనం చూసినా కొన్ని వందల వేల బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ జీవ రసాయన శాస్త్రం చాలా చాలా అద్భుతమైన ఆ, జ్ఞానం కలిగిన శాస్త్రం అది. జీవరసాయన శాస్త్రం అంతా కూడా మనం పరిశీలిస్తే ఆ జీవరసాయన శాస్త్రంలో కొన్ని వందల వేల ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఎంజైమ్లు ద్వారా జరగడం అనేది మనం స్పష్టంగా చూడగలం. ఆ జీవన రసాయన శాస్త్రం అనేది, బయోకెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. అండ్ నిజంగా అంటే ఆ, ఏ- ఏ- దాని అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు సరైన అవగాహన మన వ్యాధుల గురించి, మన శరీరాల గురించి, మన శరీరం ఎంత అద్భుతంగా నిర్మించబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. సరే, క్యాన్సర్ యాజ్ అ మెటబాలిక్ డిసీజ్ అంటే ఏంటి? సో మెటబాలిజం అంటే ఏంటి? సో మెటబాలిజం అంటే ప్రతి సెల్లోనూ, నేను చెప్పాను కదా, ప్రతి సెల్లో చాలా కొన్ని వందల రియాక్షన్స్ జరగడం మనం చూస్తాం. సో మీలో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ చదివిన వాళ్ళు ఉంటే కనుక ఎంట్రోపీ అనే ఒక కాన్సెప్ట్ మనకు ప్రతి చోట థర్మోడైనమిక్స్ లో మనకు కనపడుతుంది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే థర్మోడైనమిక్స్ అని, ఎంట్రోపీ అని, ఇటువంటి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ మీకు అర్థం కాకపోతే దట్స్ ఓకే, ఏమీ మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు యూనివర్స్ లో ఎంట్రోపీ అనేది ఒక ఆ, ఒక కామన్ ఫినామినా. అది ఏంటంటే ఏదైనా సిస్టమ్ ని మనం మెదలకుండా వదిలిపెడితే అది తన ఈక్విలిబ్రియం కి చేరుకుంటుంది అని చెప్పి. అంటే ఏ సిస్టమ్ లోనైనా ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కదా, ఆ ఎనర్జీలో ఇప్పుడు హై ఎనర్జీ స్టేట్ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా ఆ హై ఎనర్జీ స్టేట్ ని కనుక మనం మెదలకుండా వదిలిపెడితే అది లో ఎనర్జీ స్టేట్ లో సెటిల్ అవుతుంది అంటాం. అంటే ఇప్పుడు హై ఎనర్జీ స్టేట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఆర్డర్. అది చాలా అమరిక కలిగి ఉంటాయి. సో హై ఎనర్జీ స్టేట్స్ తర్వాత హై ఎనర్జీ స్టేట్ నుంచి నెమ్మదిగా దాన్ని వదిలిపెడితే కనుక, ఏ సిస్టమ్ నైనా మనం వదిలిపెడితే అది నెమ్మదిగా లో ఎనర్జీ స్టేట్ కి సెటిల్ అవుతుంది, ఈక్విలిబ్రియం కి సెటిల్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఎంట్రోపీ మేనిఫెస్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ లైవ్ ఆర్గనిజమ్స్ అండ్ లైవ్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సెల్ ని మామూలుగా వదిలిపెట్టేస్తే అంటే దానికి ఎనర్జీ లేకుండా కనుక వదిలిపెట్టేస్తే కనుక నెమ్మదిగా అది ఆ, పని చేయని పరిస్థితికి, లేకపోతే జీవోత్సవంలా ఉండే పరిస్థితికి చేరుకోవడం తథ్యం. ఓకే, సో దట్ ఈస్ ఎంట్రోపీ. ఈవెన్ యూనివర్స్ లో కూడా అటువంటి సిస్టమ్స్ ప్రతి దాంట్లోనూ ఎంట్రోపీ అనేది చాలా మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అలాగా ఆ లో ఎనర్జీ స్టేట్ కి రాకుండా ఉండడానికి, లేకపోతే ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి, లేకపోతే ఒకవేళ అమెరికను సరిగ్గా మెయింటైన్ చేయడానికి, ఆ యొక్క ఆర్గనైజేషన్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి కావలసింది ఏంటి అని మీరు అడగచ్చు. దానికి కావలసింది ఎనర్జీ, శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? ఆ శక్తి ఏ విధంగా దాన్ని అంటే ఈ కాన్సెప్ట్ లో, ఎంట్రోపీ కాన్సెప్ట్ లో ఆ శక్తి సెల్ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, ఆ ఉపయోగించుకుంటూ ఏ విధంగా డిసార్డర్ నుంచి మరలా ఆర్డర్కి వస్తుంది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే కనుక కొంతవరకు మెటబాలిజం మనకు అర్థమైనట్టే. ఏంటంటే సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక సెల్ సరిగ్గా దాని యొక్క పనులు సరిగ్గా చేస్తూ ఉన్న క్రమంలో అది ఎంట్రోపీకి గురయ్యి దాని యొక్క లో ఎనర్జీ స్టేట్ కి చేరుకోకుండా ఉండాలి అంటే దానికి కావాల్సింది శక్తి. ప్రతి లివింగ్ ఆర్గానిజం లో కావాల్సింది, ప్రతి సెల్ కి కావాల్సింది శక్తి. శక్తి
ప్రతి సెల్ ని మనం చూసినట్లయితే కొన్ని ట్రిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఒక ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే ఎంతో. ప్రకాష్, ఆర్ యూ ఏబుల్ టు హియర్? నాకు వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? అన్నా అప్పుడప్పుడు వినబడుతుంది. కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ అయ్యి వస్తుంది. ఇప్పుడైతే వినబడుతుంది. ఓకే. సో అయితే అంటే ప్రస్తుతానికైతే అర్థం చేసుకోలేనంతగా ఏం మనకు పోలేదు కదా. అవునన్నా, పర్వాలేదు, అన్న ఇబ్బంది ఏం లేదు. అన్న, ఇప్పుడే జస్ట్ ఇందాక ఒక్కటే బ్రేక్ అయింది, మధ్యలో ఎక్కడ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఓకే. బాగానే ఉంది. ఓకే. సో సెల్స్ దాని యొక్క వాటి యొక్క పనిని సక్రమంగా కొనసాగించాలి అంటే సెల్స్ కి శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న ఇప్పుడే అడిగాను నేను. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తినే ఆహార పదార్థాల నుంచి, లేకపోతే మనం తింటున్నా, లేకపోతే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం మొత్తం మన యూనివర్స్ అంతటిని చూస్తే ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఇప్పుడు సన్ నుంచి సోలార్ ఎనర్జీ వస్తుంది మనకి. ఆ సోలార్ ఎనర్జీ మొక్కలు గ్రహించి దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దాని ద్వారా దాన్ని శక్తిగా మారుస్తాయి. ఏంటి శక్తిగా మార్చడానికి? ఏంటి దాని పిండి పదార్థాలుగా మార్చడం అంటే కార్బన్ ఫిక్సేషన్ రియాక్షన్స్ అంటాం. అలాగే కిరణజన్య సంయోగ క్రియలో వాటిని బయట నుంచి వచ్చిన దీన్ని తర్వాత అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ ని తీసుకుని మన ఫుడ్ లాగా తయారు చేయడం. ఫుడ్ లో ఉన్నది ఏంటంటే వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్, ఇప్పుడు మొత్తం నేచర్ అంతట్లోనూ జరిగే ప్రక్రియ ఏంటంటే అవి ఎనర్జీని తీసుకుని, సోలార్ ఎనర్జీని తీసుకుని డిజార్డర్లీగా ఉన్న కార్బన్ ఆటమ్స్, డిజార్డర్లీగా ఉన్న వాటర్ ఆటమ్స్, డిజార్డర్లీగా ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్, వీటన్నిటిలో ఆర్డర్ని క్రియేట్ చేస్తూ వాటిని పళ్ళుగాను, లేకపోతే గ్రెయిన్స్ గాను, లేకపోతే వీటిగా మార్చడం జరుగుతుంది. ఓకే. వాటిని లో ఉన్న శక్తిని యానిమల్స్ గ్రహించిన తర్వాత అవి వాటిలో ఉన్న శక్తిని తీసుకుని దాన్ని వాటి యొక్క బాడీస్ ని, అంటే లేకపోతే తీసుకుంటూ ఉన్న క్రమంలో వాటి బాడీస్ లో గ్రోత్, ప్రోటీన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ కదా. సో అర్థమవుతుంది అనుకుంటాను మీకు. సో ఈ ఎనర్జీ డైనమిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏంటి? బాడీ తన తీసుకున్న ఆహారం నుంచి శక్తిని విడుదల చేసుకుని ఆ శక్తిని తనకు కావలసిన రీతిలో మార్చుకుంటూ ఆ శక్తిని ఉపయోగించుకుంటూ బాడీలో ఆర్డర్ని క్రియేట్ చేసుకోవడం అనేది దట్ ఈస్ వాట్ ఈస్ మెటబాలిక్ ప్రాసెస్, దట్ ఈస్ మెటబాలిజం. ఆ మెటబాలిజం అనేది సరిగ్గా పనిచేయకపోతే గనక, అంటే మెటబాలిజం అనే దాన్ని రఫ్ గా మనం జీవక్రియలు అని చెప్పి మనం అలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఒకవేళ తెలుగులో ఎవరికైనా అర్థం కాకపోతే. ఈ జీవక్రియల యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క పరమార్థం ఏమిటి అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న శక్తి దాన్ని గ్రహించి బాడీ, అంటే మన సెల్స్ గ్రహించడానికి, ఆ గ్రహించిన శక్తి తర్వాత దానికి అనుగుణంగా మార్చుకోవడానికి కావలసిన ప్రక్రియలన్నీ కూడా వాటన్నిటినే జీవక్రియలు అంటాం. అది మెటబాలిజం. సో ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ మెటబాలిజం అనేది ఈ యొక్క జీవ రసాయన శాస్త్రం లేకపోతే బయోకెమిస్ట్రీ అంతా, జీవక్రియలకు కావలసిన ఈ జీవ రసాయన శాస్త్రం అంతా ఎక్కడ జరుగుతుంది, ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అని మనం ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సెల్స్ లో, కణాల్లో ఉన్న ఆర్గనెల్స్ లో చాలా ప్రాముఖ్యమైన ఆర్గనెల్ మైటోకాండ్రియా. ప్రతిసారి నేను మైటోకాండ్రియా గురించి మాట్లాడుతూ ఉంటాను నేను. ఓకే. ఎన్నోసార్లు దాని గురించి, మైటోకాండ్రియా గురించి నేను మాట్లాడాను. సో ఈ మైటోకాండ్రియా అంటే ఏమిటి అంటే మైటోకాండ్రియాలో మొత్తం ఈ జీవరసాయన శాస్త్రానికి కావాల్సిన లేకపోతే మెటబాలిక్ ప్రాసెస్లకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ మైటోకాండ్రియాలో ఆ రియాక్షన్స్ జరుగుతాయి. సో ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే శక్తిని, దాంట్లో ఆహారంలో ఉన్న శక్తిని విడుదల చేసుకుని ఆ శక్తిని ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ శక్తి ద్వారా బాడీకి అవసరమైన రీతిలో ఆ శక్తిని మారుస్తూ ఆ విధంగా సెల్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా డిజార్డర్లీ అయిపోకుండా, లేకపోతే ఆ సెల్స్ అన్ని అంటే ఒక లో ఎనర్జీ స్టేట్కి వెళ్ళిపోకుండా దోహదపడేది ఈ మైటోకాండ్రియాలో జరిగే ఈ జీవక్రియలు, మెటబాలిజం. ఓకే. సో మంచిది. మెటబాలిజం అంటే మీకు అర్థమై ఉంటుందని చెప్పి ఆశిస్తాను. సో ఈ మెటబాలిజంలో జరిగే విషయాలు ఎన్ని ఉంటాయని మనం చూస్తే కనుక
ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు జీవరసాయన శాస్త్రం అంతా కూడా దాంట్లో ఉన్న ప్రక్రియలన్నీ జరిగేది ఎక్కడ జరుగుతాయి అనేది మీకు మొత్తం ఈ ప్రక్రియలన్నింటినీ కూర్చి కూడా మనం చూస్తే ఒక్కోసారి ఈ డాక్టర్లకి లేకపోతే ఈ ఫార్మసిస్టులకి లేకపోతే ఈ బయోకెమిస్ట్రీ చదివే వాళ్ళకి ముచ్చమట్లు పట్టించే ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. ఓకే, మైటోకాండ్రియాలో జరుగుతాయి. మైటోకాండ్రియా అనేది ఏమిటి అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం మనం. ఈ మైటోకాండ్రియాలో శక్తి ఉత్పత్తి అవుతుంది, లేకపోతే శక్తి మనం తీసుకున్న ఆహారం నుంచి శక్తి విడుదలై శక్తి మన బాడీకి సరిపోయిన రీతిలో లేకపోతే మన బాడీ ఉపయోగించుకోగలిగే రీతిలో ఆ శక్తిని మార్చడం అనేది మైటోకాండ్రియా యొక్క ముఖ్య ఉద్దేశం. మంచిది, లెట్స్ గో బ్యాక్ టు 1920 దరిదాపులకు వెళ్దాం. 1920లో ఒక పెద్ద సైంటిస్ట్ డాక్టర్ ఆటో వార్బర్గ్ అనే జర్మన్ సైంటిస్టు, జర్మన్ డాక్టరు, ఆయన కెమిస్ట్ కూడా. ఆయన ప్రపోజ్ చేసిన థియరీ ఏమిటి అంటే క్యాన్సర్ కి ఆయన ఒక థియరీని ఆయన అప్పుడు చూసారు. ఏంటంటే క్యాన్సర్ సెల్స్ లో కూడా మైటోకాండ్రియా ఉంటాయి, అలాగే అన్ని సెల్స్ లోనూ మైటోకాండ్రియా ఉంటాయి. ఆయన గమనించింది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా నార్మల్ గా ఉన్న మామూలుగా ఆరోగ్యవంతమైన కణాల్లో ఉన్న మైటోకాండ్రియా కంటే విభిన్నంగా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని ఆయన గమనించడం జరిగింది. దానిని వార్బర్గ్ ఎఫెక్ట్ అంటాం. ఆ వార్బర్గ్ ఎఫెక్ట్ కి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో వార్బర్గ్ ఎఫెక్ట్ ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, ఆ వార్బర్గ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉపయోగపడుతుందా, ఇప్పటికీ మనం వాడుతున్నామా అనే విషయాన్ని మనం గమనిస్తే కనుక ఇప్పటికీ మనం వాడుతున్నాం. దేంట్లో వాడుతున్నాం? ప్రతిసారి మీరు పెట్ స్కాన్ గురించి మాట్లాడినప్పుడల్లా వార్బర్గ్ ఎఫెక్ట్ గురించే మీరు మాట్లాడతారు. పెట్ స్కాన్ లో ఈ షుగర్ సొల్యూషన్ ని, అంటే ఇప్పుడు రేడియో కోటెడ్ షుగర్ సొల్యూషన్ ని, అంటే రేడియో యాక్టివ్ షుగర్ సొల్యూషన్ ని మన బాడీలోకి ఎక్కించినప్పుడు ఆయన ప్రపోజల్ ఏంటి, ఆయన చేసిన ఆయన ప్రతిపాదించిన సూత్రం ఏమిటి అంటే ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి షుగర్ ని చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటాయి అనే విషయాన్ని ఆయన ప్రతిపాదించారు. దాన్ని మనం ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది, లేకపోతే క్యాన్సర్ ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయ్యింది అనేది చూసే క్రమంలో ఏం చూస్తారు? ఇప్పుడు ఈ షుగర్ సొల్యూషన్ ని చూస్తూ ఆ రేడియో యాక్టివ్ షుగరు ఎక్కడెక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో అది ఆ యొక్క స్కానింగ్ ద్వారా గమనించి ఇక్కడ ఎక్కువ మెటబాలిక్ యాక్టివిటీ ఉంది, ఇక్కడ షుగర్ అప్టేక్ ఎక్కువ ఉంది, స్టాండర్డ్ అప్టేక్ వాల్యూ అంటారు దాన్ని. మీరు స్కానింగ్ లో పెట్ స్కాన్ లో చూస్తే కనుక ఎస్యువి అని చెప్పి అంటారు. దాన్ని ఇంతకు ముందు ఉన్న యాక్టివిటీతో కంపేర్ చేస్తారు. అది ఏంటంటే ట్యూమర్ ఎంత క్విక్ గా గ్రో అవుతుంది, లేకపోతే ఎంత త్వరగా క్యాన్సర్ వృద్ధి చెందుతుంది అనడానికి ఎస్యువి స్టాండర్డ్ అప్టేక్ వాల్యూ అనేది ఒక 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 ఉదాహరణ, లేకపోతే అదొక ఆధారంగా నిలుస్తుంది. సో ప్రతిసారి మీరు చూసిన దీన్ని, అంటే మీరు పెట్ స్కాన్ చూసినప్పుడల్లా మీరు చూసేది ఏంటంటే దట్ ఈస్ ద వార్బర్గ్ ఎఫెక్ట్. అంటే షుగర్స్ ని, అంటే కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది ఏ సెల్స్ కన్జ్యూమ్ చేస్తాయండి? సో ఇది మీకు అర్థమైతే కనుక మేము జీరో కార్బ్స్ అని, క్యాన్సర్ పేషెంట్స్ లో జీరో కార్బ్స్ అని ఎందుకు చెప్తాం అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్ అండర్స్టాండింగ్, ఇప్పుడు రేపొద్దున జీరో కార్బ్స్ చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం వింటూ ఉన్నాం. జీరో కార్బ్స్ ఎందుకు చేస్తాము అనేది ఇప్పుడు మీకు ఇది అర్థమైతే కనుక, వార్బర్గ్ ఎఫెక్ట్ అర్థమయ్యి, వార్బర్గ్ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు అర్థమైతే అది తప్పకుండా మీకు జీరో కార్బ్స్ ఎందుకు అనేది మీకు ఇక దాని గురించి ఎటువంటి మీమాంస లేకుండా మీకు అర్థమైపోవాల్సిందే. సో సో మంచిది. సో తర్వాత దానికి వెళ్దాం. ఇప్పుడు సో క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ఈ షుగర్ ని కన్జ్యూమ్ చేస్తాయి. ఎందుకు కన్జ్యూమ్ చేస్తాయి అనేదాన్ని మనం ఆలోచిస్తే గనక, ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మిగిలినదంతా కూడా, ఎందుకంటే ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ అంటే ఇంకొంచెం సేపట్లో 10 నిమిషాలు మాత్రం మాట్లాడి ఈ యొక్క సమయాన్ని ప్రశ్నోత్తరాలకి కేటాయిద్దాం. ఓకే, సో ఇప్పుడు సెల్లో జరిగే ప్రతి రియాక్షన్ ని మనం చూడము, కానీ కొన్ని రియాక్షన్స్ ని మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత రోజుల్లో, అంటే నెక్స్ట్ వీక్ కొన్ని రియాక్షన్స్ ని మనం చూద్దాం. దాని ద్వారా అంటే కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను ఇప్పుడు.
ఏంటంటే ఈ క్యాన్సర్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఇవాళ రేపు మనం చాలా మోడర్న్ డిసీజులతో, ఆధునిక వ్యాధులతో ప్రతి ఒక్కరూ బాధపడే పరిస్థితి ఇవాళ రేపు మన దగ్గర ఉంది. చాలా మందిలో మనకు కనపడుతుంది కదా. చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎనీమియా రావడం, ఓకే, హీమోలైటిక్ ఎనీమియా, లేకపోతే మొత్తం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, ఇవన్నీ కూడా చాలా విరివిగా కనబడుతూ ఉంటాయి. అలాగే చాలా మందిలో డిప్రెషన్, ఓకే. సో ఈ డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. వీటన్నిటికీ ఆరిజిన్ ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిస్తే కనుక వీటన్నిటికీ మెటబాలిజంలో ఉన్న బాటిల్ నెక్స్, మెటబాలిజంలో అంటే ఎక్కడెక్కడైతే తేడా ఉందో ఆ తేడాల వల్ల జరిగే ఇక్కడ వాటి వలన అక్కడ అక్కడ మొత్తం ట్రాఫిక్ లాగా బ్యాకప్ అయిపోవడం వలన ఇప్పుడు దానికి జరగవలసిన రియాక్షన్స్ అన్ని బ్యాకప్ అయిపోవడం వలన, జీవ రసాయన శాస్త్రం సరిగ్గా పనిచేయకపోవడం వలన వచ్చే ఏంటంటే పర్యవసానాలు ఏంటంటే ఈ మైటోకాండ్రియా అనేవి అవి శక్తి ఉత్పత్తి చేయవలసినంత ఎఫెక్టివ్ గా, లేకపోతే అంత అంటే దాని అంటే ఫుల్ పొటెన్షియల్ లో అది పనిచేయకపోవడం వలన వచ్చే పర్యవసానాలు ఇవన్నీ. ఓకే, హీమోలైటిక్ ఎనీమియా ఎక్కడి నుంచి వస్తుంది? మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. అలాగే మీకు ఎనీమియా ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. సో ఎనీమియా అని చెప్పి మీకు ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అయితే సాల్వ్ ఎలా అవుతుంది చెప్పండి? మైటోకాండ్రియాలో మీకు బాటిల్ నెక్ ఉంది, మైటోకాండ్రియాలో ఆ ప్రాసెస్ ఎక్కడో బ్యాకప్ అయిపోయింది, మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయడం లేదు, ఆర్గనల్ సరిగ్గా పనిచేయడం లేదు, అందుకని చెప్పి మీకు ఐరన్ డెఫిషియన్సీ వస్తే పైనుంచి మీరు ఎంత అంటే ఈ ఐరన్ టాబ్లెట్లు ఎన్ని తీసుకున్నా మీకు కాన్స్టిపేషన్ వస్తుంది తప్పించి మీ ఐరన్ అనేది సరి అవ్వడం జరగదు. ఓకే, సో అందుకని చెప్పి ఏంటంటే ఈ మెటబాలిక్ ప్రాసెస్లు సరిగ్గా పనిచేయకపోతే కనుక దట్ కాజెస్ డిసీజ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే the cause for cancer also has in the bottlenecks in metabolism. Okay, సో ఇప్పుడు మైటోకాండ్రియా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పరిశీలిస్తే కనుక మైటోకాండ్రియాలో కొన్ని 5 కాంప్లెక్స్లు ఉంటాయి. సో ఈ 5 కాంప్లెక్స్లు అంటే ఈ 5 కాంప్లెక్స్లో 5 రకాల ప్రోటీన్స్ ఇవి. ఆ ప్రోటీన్స్ లో జరిగే రియాక్షన్లు, బాడీ మనం తీసుకున్న ఆహారం దీంట్లో అంటే దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్, క్రెబ్ సైకిల్ అంటాం. ఈ క్రెబ్ సైకిల్ గుండా వెళ్తూ ఉండగా ఇవన్నీ జరిగే ఈ రియాక్షన్స్ అన్నిటినీ మనం పరిశీలిస్తే కనుక ఎక్కడెక్కడ ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉండే అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. సో ఒకవేళ ఇవన్నీ కూడా ఈ 5 కాంప్లెక్స్లు ఉంటాయి. అలాగే మైటోకాండ్రియల్ మెంబ్రెన్స్ ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెన్ ఉంటుంది, అవుటర్ మెంబ్రెన్ ఉంటుంది. సో ఈ మైటోకాండ్రియాలో ఈ కాంప్లెక్స్ లో ఉండే రియాక్షన్స్ ఉంటాయి. ఈ యొక్క చర్యలు అంటే కెమికల్ అంటే రసాయన చర్యలు, అలాగే ఈ ఇన్నర్ మెంబ్రెన్స్ లో జరిగే రసాయన చర్యలు ఉంటాయి, అవుటర్ మెంబ్రెన్ లో జరిగే రసాయన చర్యలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా విటమిన్స్, మినరల్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి కాంప్లెక్స్ లో ఏదన్నా విటమిన్ లోపం అయితే కనుక ఆ కాంప్లెక్స్ సరిగ్గా పనిచేయదు. విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B5, విటమిన్ B3, మళ్ళీ ఫోలిక్ యాసిడ్, ఫోలేట్, ప్రతిదీ కూడా ఇవన్నీ, అలాగే మినరల్స్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఇవన్నీ కూడా ప్రతి చోట ఇప్పుడు ఇవన్నీ ఈ కాంప్లెక్స్లు సరిగ్గా పనిచేయడానికి ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ వీటిల్లో ఎటువంటి లోపాలున్నా మీ ఈ యొక్క మైటోకాండ్రియా అనేది సరిగ్గా పనిచేయడం లేదు అనే విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి పిల్లలు. ఒకవేళ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోతే జరిగేది ఏమిటి అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ డిసీజ్. వ్యాధులకి అది కారణం అవుతుంది. ఎక్కడ బాడీలో ఇప్పుడు ఎక్కడుంది వీటన్నిటికీ అంటే మూలం ఎక్కడుంది అంటే ఈ శక్తి ఉత్పత్తి చేసే, లేకపోతే శక్తిని మన బాడీ యొక్క ఆహారం నుంచి గ్రహించే ఈ యొక్క ప్రక్రియలో గ్రహిస్తూ ఆ శక్తిని మన బాడీ ఉపయోగించుకునే ప్రక్రియలో దాంట్లో మొత్తం దట్ ఈస్ వేర్ ద ఆరిజిన్ ఆఫ్ ద డిసీజ్. అక్కడే వ్యాధులకు మూలం అనేది అక్కడే ఉంది. అందుకని చెప్పే ప్రతి డిసీజ్ ని మనం
దృక్పథాన్ని నుంచి, జీవ ప్రక్రియల దృక్పథాన్ని నుంచి మనం అర్థం చేసుకుంటే మన యొక్క అండర్స్టాండింగ్ కానీ, మన యొక్క అవగాహన కానీ ఇదంతా కూడా చాలా అంటే విస్తృతంగా పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే. సో ఈ కాంప్లెక్స్ల గురించి అనుకున్నాము, లేకపోతే ఇలాగ ఇట అంటే ఇక దీంట్లో ఈ డిఫరెంట్ కాంప్లెక్స్లో డిఫరెంట్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. కానీ ఒక్క విషయం ఏమిటి అంటే, క్యాన్సర్ సెల్లో ఉన్న మైటోకాండ్రియాకి, క్యాన్సర్ సెల్లో మైటోకాండ్రియా ఉంటుందని చెప్పారు కదా, క్యాన్సర్ సెల్లో ఉన్న మైటోకాండ్రియాకిను మామూలు సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియాకి తేడా ఏమిటి అని చెప్పి మీరు అడగచ్చు. సో మంచిది, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అది. క్యాన్సర్ సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా, ఇప్పుడు మైటోకాండ్రియాలో ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే, ఇక్కడ దీంట్లో అంటే ఒకసారి ఆగండి, చూపించడానికి ప్రయత్నిస్తాను. వీటిలో మైటోకాండ్రియాలో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని అంటే ఆ స్ట్రక్చర్స్ ని క్రిస్టే అంటాం. క్రిస్టే అనేవి ఏంటంటే అంటే ప్యారలల్ గా ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడిన కొన్ని రకాల అంటే కొన్ని లేయర్స్ ని క్రిస్టే అంటాం. ఇప్పుడు దాదాపుగా మామూలు సెల్స్ లో జరిగేది అంటే ఆ క్రిస్టేలో మొత్తం ఈ యొక్క జీవక్రియలన్నీ కూడా ఆ క్రిస్టేలో జరుగుతాయి. ఆ క్రిస్టేని అంటే వాటిలో ఈ జరిగే ఈ జీవక్రియలన్నింటినీ కూడా నార్మల్ సెల్స్ లో జరిగే జీవక్రియల్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అంటే సెల్యులర్ రెస్పిరేషన్, అంటే మనం ఊపిరి తీసుకున్నట్టే సెల్స్ కూడా ఊపిరి తీసుకోవడాన్ని సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం. ఆ రెస్పిరేషన్ అంతా జరిగేది ఇక్కడ క్రిస్టేలో, మైటోకాండ్రియాలో ఉన్న క్రిస్టేలో జరుగుతాయి. అందుకని చెప్పి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే మన షుగర్స్ అన్ని సరిగ్గా ఉపయోగపడాలంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిజన్ బాడీలో ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేది ఇంతకు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అది నెక్స్ట్ వీక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా స్పష్టంగా మీకు ఇంకా అర్థం అవుతుంది. సో వీటి యొక్క ప్రతి దానికి మీ యొక్క షుగర్ లెవెల్స్ పెరగడానికి, షుగర్ లెవెల్స్ తగ్గడానికి, లేకపోతే మీ ఐరన్ లెవెల్స్ పెరగడానికి, ఐరన్ లెవెల్స్ తగ్గడానికి, లేకపోతే మీకు ఇప్పుడు అంటే ఎనీమియా రావడానికి, డిప్రెషన్ రావడానికి, వీటన్నిటికీ మూలం ఇక్కడ అంటే వీటిల్లో ఉంది అని చెప్పి ఈ ఆధునిక పరిశోధనలు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఓకే, వాటి గురించి మనం అర్థం చేసుకోవడం ముఖ్యమే అంటారా మరి? అందుకే ఈ ప్లాట్ఫామ్ లో అటువంటి విషయాల్ని మాట్లాడుతూ మీ అందరికీ అవగాహన కల్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ అవగాహన కనుక లేకపోతే జరిగేది ఏమిటి అంటే, మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మాకు ఏదో ఒకటి చెప్పండి, బాగా కష్టపడిపోతున్నాం. ఇందాక రవి బ్రదర్ గారు చెప్పారు, ఆయన ఏంటంటే ఎంత 37 సంవత్సరాలుగా యాసిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ పొట్టలో ఆ డ్యూఆర్డినంలో హోల్స్ పడిపోవడం, సర్జరీ చేయడం, అలాగే అంటే దాదాపుగా చావు అంచుల వరకు వెళ్ళి మరలా వెనక్కి వచ్చి ఈ నెల రోజుల్లో సెప్టెంబర్ నుంచి మొదలెట్టి ఈ సెప్టెంబర్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన అద్భుతమైన విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. ఏంటది అద్భుతమైన విషయాలు? ఎందుకు 37 సంవత్సరాలుగా ఇంతమంది డాక్టర్లు చూసిన తర్వాత, ఇన్ని మందులు వాడిన తర్వాత, ఇన్ని సర్జరీలు అయిన తర్వాత తగ్గని జబ్బు ఎందుకు, ఎలా తగ్గింది? ఎందుకు? ఆయన మెటబాలిజంని ప్రాపర్ గా మనం అడ్రస్ చేయడం వల్ల తగ్గింది. ఆ మెటబాలిజాన్ని ఎందుకు, ఎలా అడ్రస్ చేసాము? విటమిన్స్, మినరల్స్, వీటన్నిటిని కరెక్ట్ చేయడం వల్ల. విటమిన్స్, మినరల్స్ లేకపోతే ఏమవుతుంది? మైటోకాండ్రియల్ రియాక్షన్స్ లో ఏమవుతుంది, ఎక్కడెక్కడ ఏ కాంప్లెక్స్ లో ఎక్కడెక్కడ బ్యాకప్ ఉంటుంది అనే విషయాల్ని కూలంకషంగా వచ్చే ఎపిసోడ్స్ లో మనం తప్పకుండా చూద్దాం. సో క్రిస్టే అని చెప్పాను కదా, ఇప్పుడు నార్మల్ సెల్ కి ఇందాక ఒక ప్రశ్న వేశాను, ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన తర్వాత మనం ఈ యొక్క సెషన్ ముగించుకుందాం. సో ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, మామూలు సెల్స్ లో ఇక క్రిస్టే ఉంటాయి. క్రిస్టేలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ అనేది స్పష్టంగా జరుగుతుంది. కానీ క్యాన్సర్ సెల్స్ లో ఆ క్రిస్టే అనేవి కంప్లీట్ గా టోటల్ గా మాయమైపోతాయి. వచ్చే వారం మీకు ఆ బొమ్మ పిక్చర్ తప్పకుండా నేను చూపిస్తాను. ఆ చూపించి తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరలా కవర్ చేద్దాం దీన్ని. ఎందుకంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. వీటి యొక్క అవగాహన చాలా ముఖ్యం. సో ఈ అవగాహన మీరు కల్పించుకోవాలి అంటే కనుక మీకు చక్కగా బొమ్మలు చూపించి మీకు చెప్తాను నేను. సో దాంట్లో ఆ క్రిస్టే అనేవి మాయమైపోతాయి.
ఏముండవు. అందుకని చెప్పి సెల్యులర్ రెస్పిరేషన్ కాదు అక్కడ జరిగేది. ఇప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ కి నార్మల్ సెల్స్ లో మామూలుగా సాధారణమైన ఆరోగ్యవంతమైన కణాల్లో జరిగేది ఏంటంటే సెల్యులర్ రెస్పిరేషన్. అంటే అవి సరిగ్గా ఊపిరి తీసుకోవడం, సరిగ్గా ఆక్సిజన్ ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగించుకునే క్రమంలో ఈ మినరల్స్ అన్ని సరిగ్గా ఉపయోగపడడం, ఆ మినరల్స్ అన్ని సరిగ్గా రిలీజ్ అవ్వడం, ఆ రిలీజ్ అవుతూ కూడా అవి అవన్నీ బాడీకి ఉపయోగపడుతూ బాడీలో ఉన్న లోపాలన్నింటినీ పూరించడం అనేది సరైన మెటబాలిజం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మీరు క్యాన్సర్ సెల్లో చూసినట్టయితే రెస్పిరేషన్ కాదు అక్కడ జరిగేది, అక్కడ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఆ ఫెర్మెంటేషన్ జరిగినందువలన జరిగేది ఏమిటి అంటే క్యాన్సర్ సెల్స్ కి ఎనర్జీ ఎక్కువ కావాలి, కానీ ఫెర్మెంటేషన్ వలన జరిగేది ఏంటంటే ఫెర్మెంటేషన్ లో తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. దాదాపుగా ఇప్పుడు మీరు సెల్యులర్ రెస్పిరేషన్ లో చూస్తే కనుక ఒక్క మాలిక్యూల్ అంటే ఒక ఒక కణం ఒక షుగర్ మాలిక్యూల్, షుగర్ కణాన్ని మనం ఒక చక్కెర కణాన్ని, కార్బోహైడ్రేట్ కణాన్ని మనం తీసుకుంటే గనక ఆ కణం నుంచి ఒక కణం నుంచి 32 నుంచి 36 శక్తి యూనిట్లు విడుదలవుతాయి. ఏంటండి 32 నుంచి 36 శక్తి యూనిట్లు విడుదలవుతాయి. కానీ ఫెర్మెంటేషన్ లో 2 నుంచి 4 శక్తి యూనిట్లు విడుదలవుతాయి. అంటే 16 నుంచి 18 రెట్లు ఇన్ఎఫిషియెంట్ గా పనిచేసేది ఫెర్మెంటేషన్. అందుకని చెప్పే అది బాడీ అనేది షుగర్ ని, అంటే క్యాన్సర్ సెల్స్ సర్వైవ్ అవ్వాలి అంటే కనుక షుగర్ ని ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటూ అది శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ అది ముందుకు వెళ్తుంది, అది గ్రో అవుతుంది అనేది ఈ యొక్క వార్బర్గ్ ఎఫెక్ట్ యొక్క, లేకపోతే ఈ యొక్క మనం అవగాహన చేసుకుంటే కనుక మనకు అర్థమయ్యే విషయం ప్రియులారా. అందుకని చెప్పే పెట్ స్కాన్ లో మీరు చూసేది ఏంటంటే మీరు తీసుకున్న మీకు ఎక్కించిన ఆ యొక్క షుగర్ అంతా కూడా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది? ఎక్కడెక్కడైతే క్యాన్సర్ బాగా యాక్టివ్ గా గ్రో అవుతుందో అక్కడక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ కాన్సన్ట్రేట్ అవుతూ దాన్నే పెట్ స్కాన్ లో క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ యాక్టివ్ గా ఉంది అనేది నిర్ధారించడానికి పెట్ స్కాన్ వాడతారు. అందుకే మెటబాలిజం అంటే ఏంటనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏ విధంగా బాటిల్ నెక్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోగలిగితే వాటిని మనం ఎలిమినేట్ చేయగలిగితే కనుక బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ ని మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ నార్మల్ సెల్స్ ని సపోర్ట్ చేసే క్రమంలో ఈ క్యాన్సర్ సెల్స్ కి రావాల్సిన అంటే అవి ఇట్ ఈస్ పాసిబుల్ అంటే చాలా వరకు అంటే 100% ఆఫ్ ద కేసెస్ లో అది పాసిబుల్ అని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ ఏంటంటే ముందు అంటే కీమోలకి వెళ్ళి లేకపోతే వీటన్నిటికి వెళ్లే ముందు మనం బాడీని సరిగ్గా మన డిఫెన్స్ ను సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కనుక తర్వాత ఒకవేళ కీమోలు ఇవి తీసుకున్నా సరే అది క్యాన్సర్ సెల్స్ మీద వాటి వాటి యొక్క ఇది అంటే ఆ అంటే ఆ యొక్క స్ట్రెస్ అంటే కీమోల ద్వారా వచ్చే స్ట్రెస్ క్యాన్సర్ సెల్స్ మీద ఎక్కువగా లేకపోతే చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఈవెన్ తర్వాత అంటే మన బాడీని ప్రాపర్ గా సపోర్ట్ చేసిన తర్వాత న్యూట్రిషనల్ గా లేకపోతే విటమిన్స్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, లేకపోతే మనం అంటే వీటన్నిటిని మనం బాడీని సపోర్ట్ చేస్తూ దెన్ పర్వాలేదు, అప్పుడు మీరు తీసుకుంటే తీసుకోండి, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఒకవేళ ఇవన్నీ చేయకుండా ముందు డైరెక్ట్ గా కీమోలకి లేకపోతే రేడియేషన్లకి వెళ్తే కనుక చాలా తీవ్రమైన నష్టాన్ని అంటే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేది దట్స్ వాట్ వీ వాంట్ టు సే. ఓకే, సో ఇవన్నీ అర్థమైతే మీరు దెన్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ ప్రాపర్ స్టెప్స్. ఓకే, సో థ్యాంక్ యూ.